తెలుగు సినిమా ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంది? ఏమిటి కారణం? పైసలు ఇసిరేస్తాం, దండలు వేస్తాం, కటౌట్లు వేస్తాం, లేకపోతే ఆ ఎగ్జాగరేషన్ లేకుంటే ఆ ఫీల్ రాదేమో. పుష్ప సినిమాకి వచ్చినాక ఎంతమంది జీవితాల్లో ఆ సంఘటన ఉంటుంది? దేవి శ్రీప్రసాద్ గారు పుష్ప సినిమాకి ప్రధానమైన ఆయుధం ఆయన. ఇప్పుడు కథ లేదు అని చాలామంది మిత్రులు చెప్తున్నారు. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా పోయి తీసిర్రు అంతే, వెనుకకు రాలే పతంగులు, సాహో ఓహో అని అటే పోయి. పుష్పలో ఎందుకు అంతగానో కనెక్ట్ అయిన జనానికి ఏమిటి రీజన్? మామూలు రివ్యూస్ రాస్తారు, ఎక్సెప్ట్ అల్లు అర్జున్ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ ఫిలిం అంటున్నారు. సో అల్లు అర్జున్ మ్యానియా నడుస్తుంది అంతే. ఇక తెలుగులో కథాంశం తగ్గి హీరోయిజం పెరిగిన కారణంగానే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది తెలుగు సినిమాలో. చిరంజీవి గారు ఎక్కువ బిజినెస్ కూడా అట్లా ఉంది, దాన్ని తీసుకుపోయి అట్లా పెడతారు. కేజీకి ఒకటి మళ్ళీ ఇట్లానే ఇక మట్టిగుడ్డి మారేడుకాయ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. నమస్తే. తెలుగు సినిమా గురించి 70ల్లో ఒక రకంగా, 80ల్లో ఒక రకంగా, 90ల్లో 2000 ఇవాళ గ్రీన్ మ్యాటు కాలానికి వచ్చినాం. గ్రీన్ మ్యాటు, బ్లూ మ్యాటు. ఇంతకుముందు సినిమాలో ఎంత లేదన్నా సరే సామాజికము, రాజకీయము, ఆర్థికము, సమాజంలో జరిగే సంఘర్షణలు ఒక రిప్లికా అందులో కనబడేది. కానీ ఇప్పుడు సినిమాలు దాన్ని దాటుకొని ముందుకు వచ్చి జీవితానికి చాలా దూరం జరిగి వస్తూ ఉన్నాయి. ఇంత దూరం జరిగినా సరే సినిమా పట్ల సహజంగా ఉండే క్రేజ్ ఉంటుంది. కానీ సినిమా సమాజానికి ఏ సందేశం ఇస్తున్నది? సినిమా చాలా గొప్ప మాధ్యమం. ఇంత గొప్ప మాధ్యమాన్ని కేవలం వ్యాపారాత్మకంగానే చూడాలన్నా, సమాజానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాన్ని ప్రభావితం చేసి ఆలోచింపజేసే విధంగా కూడా ఉండాలి. గతంలో ఉన్న ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఇవి చాలామందిలో ఉన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఎందుకు అప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర సినిమా నాటక రచయిత, 9 నంది అవార్డులు గెలుచుకున్నవారు డాక్టర్ కాజా మన్సూర్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. అన్న నమస్తే. ఇందాక నేను నా ఇంట్రోలో చెప్పినట్టు తెలుగు సినిమా ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంది? ఏమిటి కారణం? తెలుగు సినిమా ఎప్పుడు ఇట్నే ఉందన్న, ఇట్నే ఉంది. ఎవరి పరిధిలో ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు దాని బడ్జెట్ పరిధి అదంతా దాటిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఇదే ఇంటర్వ్యూ మనం ఈ కెమెరాలు పెట్టి చేస్తున్నాం కదా, ఒకవేళ ఇదే ఇంటర్వ్యూకి 100 కోట్లు ఉంటే మీరు ఉండరు, నేనుండా, ఈ కెమెరామెన్లు ఉండరు, ఈ స్టూడియో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాణిగారు వేసుకునే బట్టలకి ఏదో డైమండ్స్ అవన్నీ పెట్టిరట, అది చాలా కోట్లు అయిందంట. అవి కూడా బట్టలే, కానీ దాని రేంజ్ పెరిగిపోయింది. దాన్ని కుట్టేటోడి దగ్గర నుంచి, సెలెక్ట్ చేసేటోడి దగ్గర నుంచి ఉన్నట్టు సినిమా పరిధి కూడా అట్లా అయిపోయింది. చిన్న కథనే, సంఘర్షణ, సందర్భము అవన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ దాన్ని తీసుకుపోయి పెద్దగా చేసారు. అంటే ఎట్లా అంటే అన్న, నార్మల్ భాషలో చెప్పాలంటే ఒక గోడ కట్టేటోడు, ఒక ఇల్లు కట్టేటోడు ఉంటాడు. ఫర్ సపోజ్ మేస్త్రి అంటే డైరెక్టర్ అనుకోండి, అట్లాంటిది ఏదో ఉంటుంది. సో అట్లాంటి అతనికి నమ్మి ఒక ఇల్లు కడితే మీరు ఒకటి ఇవ్వగలుగుతారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. పెద్ద ఒక సొసైటీనో విల్లాస్ అన్నిటి ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టగలిగే వాళ్ళు మాత్రమే, అంటే కాంట్రాక్ట్ పద్ధతి లాగా అయిపోయింది కాదు అంతే. సో దాని పరిధి మారిపోయింది. సామాన్యులు మళ్ళీ దాన్ని అందుకోవాలంటే కష్టం లెక్క అయిపోయింది. కానీ మనకు కేరళ నుంచి వచ్చిన సినిమాలు, ఈ మధ్య వచ్చిన సినిమాలు జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఒకప్పుడు కేరళ సినిమా అనగానే రకరకాల పోస్టర్లు, ఏ బొమ్మ ఉండే సినిమాలు అని అనుకునేవాళ్ళం. ఆ రోజుల్లో మన సినిమాలు అట్లా అనుకునేవాళ్ళం తెలుగులో ఎక్కువ మంది. కానీ వాళ్ళ కేరళ నుంచి వస్తున్న సినిమాలు, తమిళ నుంచి వస్తున్న సినిమాలు, ప్రతి సినిమా ఏదో రకమైన ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ ఎందుకు అట్లా ఉంది? రీజన్ ఏమిటి? అంటే కేరళ వాళ్ళది ఎట్లా అంటేనా, ఒక సంఘర్షణని తీసుకొని దాని చుట్టే అల్లి చేస్తున్నారు. సాధారణమైన లైఫ్ చూపిస్తారు. ఇప్పుడు ఒక హీరో టీ స్టాల్ నడుపుతూ ఉంటాడు. టీ స్టాల్ నడుపుతుంటే అతనికి ఒకతను వచ్చి అక్కడ పర్స్ మర్చిపోతాడు. ఆ పర్సుని ఇవ్వడానికి పోయేసరికి వాళ్ళ ఇంట్లో ఒక మర్డర్ అయి ఉంటుంది. ఆ మర్డర్ అయ్యేసరికి ఇతని మీద పడి ఉంటుంది. ఇట్లాంటిది అయితే చిన్న విషయం.
నిజంగానే ఛాయ్కి వచ్చిండు, పర్సు మర్చిపోయిండు, ఈయన మంచితనానికి పోయిండు, మర్డర్ అయింది. కానీ యాక్చువల్గా ఛాయ్కి వచ్చినోడు ఇంట్లో మర్డర్ చేసిండు అనేది, ఇది ఈయన మీద పడ్డది అనేది ఇంటర్వెల్ అయితే అసలు ఏమైంది అనేది క్లైమాక్స్ దాకా తెలుస్తుంది. ఇట్లాంటి కథను చేయడానికి ఎవరైనా నార్మల్గా ఉంటుందన్న. ఇప్పుడు దీంట్లో ఈయన వచ్చిండు, రాగానే ఆ ఛాయ్ దుకాణం ముందే తెలియకుండానే ఒక అమ్మాయి వెళ్తుంటే ఒక గ్యాంగ్ కూర్చొని ఏదో అన్నది, ఆ గ్యాంగ్ని ఏదో అనడానికి పోయి ఈ ఛాయ్ దుకాణం ఆయన పోయేసరికి ఈ అక్కడ కూర్చున్న ఆయన హీరో రియాక్ట్ అయ్యిండు, కొట్టేసరికి గాల్లో అవి పేలినాయి, ఆకాశం నుంచి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి, 100 మంది వచ్చిండ్రు, అతను నాయకుడు అయ్యిండు. ఇట్లాంటి పెద్దగా లార్జర్ దెన్ లైఫ్కి తీసుకెళ్ళిపోతారు. ఇట్లా తంతే మన భూమి పలిగిపోయింది మన సినిమాలలో చాలాసార్లు. నేను సెంట్రల్ ఇప్పుడు నార్త్ ఇండియా సైడ్ రీసెర్చ్ చేసిన పేపర్ సబ్మిట్ చేయడం పోతే వాళ్ళు అంటారు, అసలు క్యా సినిమా హై భాయ్, ఆప్కే సినిమా క్యా లగ్తా హై అంటారు వాళ్ళు. కొడితే భూమి పలిగిపోతుంది అని. సో ఎగురుతాడు కూడా. అదే కదా, ఇప్పుడు వాక్యూమ్ అసలు ఏదో ఇట్లా పెట్టేసి ఇట్లా కొడితే ఎయిర్ కంప్రెషర్ పెడితే ఎక్కడో ఎగిరిపోతారు. సో దాన్ని మనం ఇష్టపడడం మొదలుపెట్టినాం. ఈవెన్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనేటోళ్ళు బాలకృష్ణ గారు చేసే వీటి కోసం వీళ్ళు నవ్వేటోళ్ళు కొంతమంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు జరిగేది అదే కదా అని. ఇప్పుడు ఏషియన్ సినిమాస్ ఉండేనా ఇట్లా దునికి ఎగిరి అన్నీ చేసేటోళ్ళు. సో అదే కదా రాజమౌళి గారు తీసుకొచ్చారు మళ్ళీ గ్రీన్ మ్యాట్. ఇక వాళ్ళు కూడా గ్రీన్ మ్యాట్ వాళ్ళు కూడా చేశారు. గ్రీన్ మ్యాట్ అదే ఇక వాళ్ళు అంటే దాన్ని అంటే ఏంటంటే అన్న, ఇప్పుడు నా రీసెర్చ్ పేపర్లో నేను ఒకసారి రాసి ఉండే, ఇప్పుడు తండ్రి పాత్ర చేసేటోడు నార్మల్గా ఎట్లా ఉన్నారో ఏందిరా నువ్వు ఉద్యోగం ఎప్పుడు చేస్తావు అంటాడు. కొడుకు పాత్ర చేసేటోడు ఒకలా ఉంటాడు, అన్న పాత్ర. అందులో ఇంట్లో తమ్ముడో ఎవడో ఉంటాడు, ఆడు హీరో పాత్ర ఉంటాడు, మన తెలుగు సినిమా హీరో. ఆడు ఇంట్లో కూడా ఒక లెక్క విచిత్రంగా మాట్లాడుతుంటాడు, బయట కూడా మాట్లాడుతాడు, డైలాగ్ డెలివరీ కూడా ఇట్లా వేరేలాగా ఉంటుంది. ఎందుకు ఇట్లా సాధారణంగా ఉంటాం కదా, నాటకాలనేమో సాధారణంగా మాట్లాడతారు, ఎవరైనా ఏదైనా ప్రశ్నించడం అవి అని చేస్తారు, కానీ కొంచెం మెలో ఉండొచ్చు. కానీ సాధారణమైన లేదు. ఎందుకు అంటే ఎగ్జాగరేటెడ్ చేసి చెప్తే తప్ప అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఆ భావప్రాప్తి జరగదేమో. ఎగ్జాగరేటెడ్ చేసి మనం ఇంట్లో వండుకొని తిన్నాము, ఓకే, హోటల్ పోయినామంటే వాడు ఎగ్జాగరేటెడ్ చేసి ఒక పెద్ద మెను హడావుడి అన్నీ చేసేసరికి మనకు ఆ ఫీలింగ్, అప్పుడు వానికి డబ్బులు ఇస్తామేమో, అప్పుడు ఈ పేపర్లు దించి అన్న అని మనం వేస్తామేమో, పైసలు ఇసిరేస్తామేమో, దండలు వేస్తాం, కటౌట్లు వేస్తాం. లేకపోతే ఆ ఎగ్జాగరేషన్ లేకుంటే ఆ ఫీల్ రాదేమో, అందుకే ఇట్లా అవుతున్నామేమో. దిస్ ఈజ్ కాల్డ్ ద స్టార్ యాక్టింగ్. ఎన్టీ రామారావు గారు అప్పుడు చేసిన యాక్టింగ్కి పెద్ద ఎన్టీఆర్ గారు, తర్వాత ఆయన రాంగ స్టార్ అయినాక చేసిన యాక్టింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే చేయాల్సి వస్తుంది ఆ విధానం. ఇప్పుడు గౌరమ్మ అని మొగుడెవరమ్మ అని చేసి అది వెరీ న్యాచురల్గా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ గారు మళ్ళీ తర్వాత చేసిన యాక్టింగ్కి డెఫినెట్లీ మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. చిరంజీవి గారు కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక తమ్ముడు పాత్ర చేసేటోడు అంతకుముందు, అదే తమ్ముడు గ్యాంగ్ లీడర్కి వచ్చేసరికి అసలు అయిపోయింది ఆయన అట్లా. సో దట్ ఈస్ ద స్టైల్, దట్ ఈస్ ద మెగా స్టార్, అది వచ్చింది. దాన్ని ఏది మనం ఇష్టపడ్డాం కదా, మనం కూడా కొట్లాడి షెట్లు చినిగి సినిమాకు పోయినాం మరి. సో అది అయి ఉండొచ్చు. కానీ సామాన్యమైన పాత్రలు చేస్తే సామాన్యులకు కనెక్ట్ అవుతుంది. అని మనకు ఎస్ కరెక్ట్. మనం కేరళ నుంచి వచ్చిన సినిమా దృశ్యం సినిమా తర్వాత కేరళ సినిమా కథలలో చాలా మౌలికమైన మార్పుగా నేను గమనిస్తే అర్థమవుతున్నది. దృశ్యం సినిమా వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యం, అరే ఒక సెల్ ఫోన్ ఆధారంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ జీవితాన్ని ఎట్లా మారుస్తున్నది. మీరు అన్నారు కదా, చిన్న పాయింట్తో కథ అల్లుతారండి, ఎన్ని మానవ సంబంధాలు దాంట్లో, ఎంత ఆలోచన, ఎంత కమ్యూనికేషన్ టెక్నాలజీ. సరిగ్గా మనం ఇక్కడ పుష్పకు వద్దాం. పుష్ప సినిమాకి వచ్చినాక ఎంతమంది జీవితాల్లో ఆ సంఘటన ఉంటుంది. నిన్న ఒక ఆమె చనిపోయింది కూడా. అంటే ఈ స్థాయి క్రేజ్ నిజంగా ఆ సినిమానేమో థియేటర్కి వచ్చిన వాడు కూర్చొని తొక్కిసలాట లేదు, హృదయంలో తొక్కిసలాట ఉన్నది. దీనికి ఇట్లా ఏమిటిది అంటే అన్న, ఇప్పుడు పుష్ప సినిమా ఇప్పుడనే కాదు, ఇప్పుడు దొంగ అనే సినిమా వచ్చింది, దొంగ అనే ఒక సినిమా, దానికి కూడా ఇట్నే పోయినాం సినిమాకి. సో అది సాధారణమైన నార్మల్ కథ చెప్పాలని లేదు, ఆ స్టార్ ఇమేజ్ బట్టి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన ఒక లెక్చరర్గా పనిచేసే డైరెక్టర్ కూడా అన్నీ వదిలేసి ఆయన రాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన మీద లాట్స్ ఆఫ్ మార్కెటింగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీ స్థాపిస్తే ఏం జరుగుతుందో అంత జరుగుతుంది ఒక సినిమాకి. ఎంబీఏ చదివిన వాళ్ళందరూ మన ఆఫీసులో తిరుగుతుంటారు ఒక దశలో.
ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి కథలు రాయడం తెలియదు. కానీ వాళ్ళు ఏమంటారంటే మాకు రాదు సార్, కానీ కథ ఎట్లాంటి కథలు చూస్తారనేది కావాలి మాకు అంటారు. సో అందువల్ల అట్లాంటి పాత్రలు అది అవునా కాదా అంటేనా ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పాలని వద్దో తెలియదు, గంజాయి కొకైన్ వీటిని నిర్మూలించాలని గవర్నమెంట్ విపరీతంగా వెంటబడుతుంది. మరి అదే టొబాకో పక్కనే అమ్ముతారు కదా, అది కూడా ఆపొచ్చు కదా. ఆడ నుంచే కదా మొదలవుతుంది, ఈ నుంచి మొదలైంది. ఇప్పుడు నీకు హీరోయిజం అంటే ఇది తాగుతూనే అయిందో లేకపోతే ఆ ఫీలింగ్ వచ్చిందంటే సిగరెట్లో, సో దాని ప్లేస్లోనే కదా వాడు అదేం పెట్టి తాగుతున్నాడు. ఫస్ట్ వీ హ్యావ్ టు ఎరాడికేట్ ఇన్ ద నార్మల్ లెవెల్ బేసిక్. గల్లీకి ఒక పాన్ షాప్ ఉంటుంది, అదే ఫారెన్ పోతే గల్లీకి ఒక కొకైన్ గికైన్ దొరికే షాప్ ఉంటుంది, అంతే కదా. సో అది పీపుల్కి వాళ్ళ లైఫ్. ఇప్పుడు సినిమా వల్ల ఏం చేస్తామంటన్నా, సినిమా వల్ల సమాజం చెడిపోయిందా, సమాజం వల్ల సినిమా చెడిపోయిందా అనేది పెద్ద ప్రశ్న. సినిమా వల్ల ఏం చేస్తారంటే ఇట్లా ఉన్న ఒక క్యారెక్టర్ని తీసుకొని కొంచెం ఎగ్జాగరేటెడ్ చేసి ఆ సంఘర్షణని ఆ సందర్భాన్ని పెడదామని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళేమంటారు, నువ్వు ఇట్లా పెట్టడం వల్ల మా పిల్లలు చెడిపోయినారు అంటారు. సరే మేము తీయలేదు, మేము తీయకుంటే మీరేం చెడిపోరా అనేది వీళ్ళు అంటారు. సో ఈ ఇరుపక్షాల్లో ఉంటుందన్న అది అంతే. ఇక కానీ మీరు సినిమా నవల మీదనా నాటకం మీద? నాటకాలు చలనచిత్రాలుగా పరిణామం అనే అంశం మీద పిహెచ్డి చేసిన నేను. పిహెచ్డి చేశారు కదా. ఎంఫిల్ ఎండమూరి గారి నాటకాల మీద చేసిన ఎంఫిల్, అది గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ. ఇంకో యూనివర్సిటీ గోల్డ్ మెడల్. ఓకే. 9 నంది అవార్డు దేనికి వచ్చినాయి? నాటకాలు 2 నాటకాలు రాసిన. శాపగ్రస్తులని థర్డ్ జెండర్, మేల్ ఫీమేల్ కాబట్టి థర్డ్ జెండర్ ఉంటారు, వాళ్ళ సంఘర్షణ అని ఒక నాటకంగా రాసిన. అర్జునుడు ఊర్వశి దగ్గర నుంచి తీసుకొని సైంటిఫికల్గా XY కలిస్తే XXX అవుతుందా, XXY అవుతుందా అనే అంశాన్ని జోడిస్తూ చెప్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళ సంఘర్షణ ఏందని చెప్పి రాస్తే, అప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు ఇంకా వేరే జడ్జిగా వచ్చున్నారు. దానికి 5 నంది అవార్డులు వచ్చిండే, మళ్ళీ 8 నేషనల్ లెవెల్ అవార్డులు వచ్చినాయి ఒక్కదానికి. అంతే. ఇక రెండోది మళ్ళీ గాయత్రి డాటర్ ఆఫ్ బషీర్ అహ్మద్ అని ఓల్డ్ సిటీలో పాపాలాల్ అని ఒక ఆయన గోకుల్ చాట్ బ్లాస్ట్లో పాపను పెంచుకున్నాడు తీసుకొని. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత న్యూస్లో వస్తే ఈ పాపని పెంచుకున్నాడు అంటే ముస్లింల శవం పక్కన దొరికింది అని చెప్పాడు. ముస్లింల శవం పక్కన దొరికింది అన్నాక సంఘర్షణ మొదలైంది. ముస్లింలంతా వచ్చి నువ్వు విగ్రహారాధన చేపిస్తావు, బొట్టు పెట్టిస్తున్నావు అని. ఇచ్చేయమంటాడు. ఎట్లు ఇచ్చేయాలి అసలు, ఎవరు మీరు సంబంధం ఏంది అంటే నేను ఇయ్యలేను నా బిడ్డ అని ఆయన అంటాడు. నువ్వు అవన్నీ చేయొద్దు అని. ఇటు ముస్లింలు ఇళ్ళకు మారమంటారు, తర్వాత హిందువులు వచ్చేసి నువ్వు పెద్ద బొట్టు పెట్టి ఇట్లున్న ఈ సంఘర్షణలో దాని మీద నాటకం రాసిన. రీసెంట్గా ఆయన పొడి చేశారు కూడా ఆ గొడవలలో. అదే అట్లాంటి ఒక లార్జర్ దెన్ లైఫ్ మీద కొంచెం విజేంద్ర ప్రసాద్ గారి ఆయన ఇమాజినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి బజరంగి భాయిజాన్ చేశారు, దాన్ని పాకిస్తాన్ ఇండియా చేశారు. దిస్ ఈజ్ ద ఓల్డ్ సిటీ, దట్ ఈజ్ పాకిస్తాన్. అది చేసిండే. చింతబర్గ స్కీమ్ అనే ఒక నాటకం రాసిన. తెలంగాణ ఉద్యమంలో బాగా ఫేమస్ ఇది. ఉద్యమం అంతా అయిపోయినాక 14-15 వచ్చింది. తెలంగాణ అంటే తెలంగాణ అని కాదు, ఏ ప్రాంతం వాళ్ళు వాళ్ళ యాసని వాళ్ళ భాషని కాపాడుకోవాలండి. మాట్లాడుకుంటే చాలా వరకు అది పోతుంది, కంటిన్యూస్గా మనం మాట్లాడుకుంటూ ఉంటే పోతుంది అనేది అభిప్రాయం. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు మీ పలానా ఇప్పుడు కడప నుంచి వచ్చిర్రన్నా, లేకపోతే శ్రీకాకుళం నుంచి వచ్చిండ్రు, లేకపోతే విజయనగరం నుంచి వచ్చిండ్రు, లేకపోతే తెలంగాణ కరీంనగర్ నుంచి వచ్చారు, నల్గొండ నుంచి వచ్చారు. మీ భాష మాట్లాడితే అది ఒక పని మనుషుల భాష కింద పడుతుంది, ఆఫీసర్ భాష లాగా ఉండదు అన్న ఫీలింగ్ అన్నట్టు. కొంచెం క్లాస్గా మాట్లాడాలంటే ఏమేమో కలిపి మాట్లాడితేనే అది భాష. అదేదో తెచ్చిపెట్టుకోవాలి, కలర్ వేయాలి, కథ కమిష్ చేస్తేనే భాష అని. అట్లా ఊరోళ్ళకు మాట్లాడకరా, మనం అసలు మనం బయటపడతాం ఇక్కడ అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు లేని పోనిది తెచ్చుకొని చేయడం అంటే మంత్రాలు వినిపిస్తేనే అది పెండ్లైనట్టు అట్లా అంతే. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏ మతంలో అయినా అవి వినిపిస్తేనే పెళ్ళైనట్టు ఇది కూడా అంతే. అట్లా మాట్లాడితేనే మీరు క్లాస్. ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు కలపాలి. ఇప్పుడు మేము చింతబర్గ స్కీమ్ నాటకం వేస్తాను పోయినామే వరంగల్ జిల్లాలో, వేసిర్రు నాటకం. అందరు వచ్చారు ఊరోళ్ళు, వాళ్ళతో మాట్లాడుతారు మా ఆర్టిస్టులతోటి. మీరందరూ ఏం చేస్తారు అంటే మేము అందరం పిహెచ్డి ఎంఫిల్ చేస్తాం యూనివర్సిటీ. గో చదువుకున్నారా మీరు అంటారు వాళ్ళని. అంటే చదువుకుంటే ఇట్లా మాట్లాడరు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. మేము చదువుకున్నాం, మేము అంతా అవార్డులు వచ్చినాయి, మేము ఉద్యోగాలు చేస్తున్నాం అంటే ఇవి మా లెక్కనే మాట్లాడుతున్నారు ఇది అంటారు ఊర్లలో ఉండేటోళ్ళు. అంటే మనం ఊర్లో ఉండే భాషని మాట్లాడితే అమ్మ భాష. సో దానికి నేను కొంచెం కామెడీగా కొంచెం ఏం చేశానంటే
చింతబరిగ తీసి ఒకటి వేస్తే బరిగ వేయగానే అమ్మ భాష గుర్తొస్తుంది. అయ్యి అమ్మ అట్లా కొట్టిన నీ మాతృభాష గుర్తొస్తుంది అని, నేటివ్ గుర్తొస్తుంది. అట్లా మాట్లాడితే దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ అని అంటాం కదా. సో వేస్తే కానీ తెలియదు, ప్రాబ్లం వస్తే కానీ తెలియదు అని దాన్ని అట్లా డిరైవ్ చేస్తూ ఆ సంఘర్షణని చెప్పినన్న. ఇప్పుడు ఇంత జీవితాన్ని చెప్పి నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగిన మీ గురించి అంటే జీవితంలో నుంచి జీవితానికి మీరు బహుశా ఒక 15-20 సినిమాలకు రాసిన కథలు ఎక్కువనే రాసిండ్రు. అట్లా జరిగింది ప్రస్థానం జరుగుతుంది, జరుగుతూనే ఉంది. కన్నడ సినిమాలకు కూడా రాసినన్న. మీకు పోయి తెలంగాణ వచ్చినాక అటు పోయి నేర్చుకున్నా నేను. కన్నడ నేర్చుకొని కన్నడ కథల సినిమా రాసిన. ఇక ఏముందా నా ఒట్టిదే పివి నరసింహరావు గారు 18 రోజులు నేర్చుకుంటే మన గంట రోజులు ఉండి మస్తు మంది ఉంటారు మనం నేర్చుకుంటామంటే. మనం కార్ డ్రైవింగ్ కూడా రోడ్డు మీద నడుపుతూ ఉంటే క్షమిస్తూ ఉంటారు మనల్ని చాలాసార్లు, కొత్త డ్రైవర్ని. ఓకే 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 అంటారు. అసలు చాలా ఎంపతి ఉంటుంది సొసైటీలో, మనల్ని చాలా క్షమిస్తారు అసలు మనం చేసే తప్పుల్ని. లేకపోతే అసలు ఉండము అసలు. వాళ్ళంతా నేర్పించిండ్రు అందరూ నాకు. ఒక మేకప్ మెన్, ఒక హెయిర్ డ్రెస్సరు, ఒక అసిస్టెంట్ డైరెక్టరు చాలా బాగా నేర్పించింది. నేను మన దగ్గర ఉండాలి, నేను ఊక రాసుకునేటోళ్ళు. అంటే వాళ్ళు ఏమని అన్నారనుకో, బేగ పని అన్నారనుకోండి, తొందర ఓకే ఈ టైంలో బేగపని అంటారు. మనం అది స్పెల్ చేయాలి, స్పెల్ చేస్తే వస్తుంది అన్న. ఇక అంతే, మనం నోరు మూసుకుంటే నథింగ్ విల్ కమ్ అవుట్. కన్నడ సినిమాకు తెలుగు సినిమాకు మౌలికమైన తేడా ఏమిటి? నిర్మాణంలోను, కథల ఎంపికలోను, ప్రేక్షకుల అభిరుచిలోను. అంటే కన్నడ వాళ్ళు చాలా గమ్మత్తుగా కేజీఎఫ్ పక్క పెడితే వాళ్ళు కొన్ని కథలు చూస్తే అన్న, ఇంత రాంగ్ థింగ్ని సడన్గా మీరు రైట్ అని ఎట్లా అనుకుంటారా అని నేను అడిగేటోని. మన దగ్గర కొన్ని ఏంటంటే ప్రాపర్గా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఫిలిం ఉంది, నేను ఒక డైరెక్టర్తో పనిచేసిన. ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక యాక్సిడెంట్ చేస్తుంది, ఒక ఆమె ఒక యాక్సిడెంట్ చేస్తుంది. అంతకుముందు ఆ యాక్సిడెంట్ గురైన ఆయన ఒక అమ్మాయితో డీప్ లవ్లో ఉంటాడు. ఇప్పుడు ఈమె గుద్దేసి హాస్పిటల్ తీసుకుపోతే వీడు మతిస్థిమితం కోల్పోయిండు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పక్కనోడు చచ్చిపోయి ఉంటాడు. సో ఇది అంతా ఈమె మీదకి రావద్దు అని ఇతను నా భర్త అని చెప్తుంది. ఇతను ఆమె హస్బెండ్ అని సినిమా మొత్తం పోరాడుతుంటాడు. ఇంత ఈ రాంగ్ థింగ్, ఇది 40 crores ఎట్లా వచ్చినాయి ఈ సినిమాకి అని. మా తెలుగులో అయితే కష్టం ఇది అని చెప్పిండు. అదే మళ్ళీ విచిత్రం ఉంది, చాలా గమ్మత్తు. హీరోని అడిగితే లాస్ట్లో కంక్లూజన్ చెప్పించినాం కదా అంటాడు. ఏం చెప్పి కన్క్లూజన్ చెప్పారు? కంక్లూజన్లో ఓకే ఈ అమ్మాయి ఇతన్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఆ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి ఇట్లా ఉన్నాడు అని చెప్తున్నారు వాళ్ళు. అట్లా చెప్పొద్దు కదా. అంటే స్ట్రక్చర్లో, ఆలోచన విధానంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకంగా అయ్యింది. బేసిక్గా మన సౌత్ సినిమానే ఎక్కువ ఇప్పుడు ఇష్టమైపోతుంది అందరికీ. సౌత్ సినిమానే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనం ప్రిసైజ్గా చెప్పేస్తాం ఏదైనా విషయాన్ని. బాలీవుడ్లో ఏమైందంటే వాళ్ళ ఆచార వ్యవహారాలనే, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎట్లయితే ఏమన్నా అయిందంటే పార్టీ చేసుకున్నప్పుడు మంది అవుదాం అన్నట్టు ఎట్లయితే ఉంటుందో, అక్కడ ఏదైనా డ్యాన్స్ కరవు. ప్రతిసారి డ్యాన్సులు, ఫంక్షన్లు అవి జరిగే ప్రక్రియ ఉండేది. ఈ రాంగోపర్మ గారు లాంటి వాళ్ళు వెళ్ళాక అక్కడ డార్క్ సైడ్ ఆఫ్ కొన్ని స్టోరీలు, క్రైమ్ స్టోరీస్, దయ్యాల స్టోరీలు చెప్పడం వల్ల కొంత మార్పు జరిగింది. ఒక కైండ్ ఆఫ్ ల్యాగ్గా. అంటే ఒకటి చెప్తారన్న, ఎట్లా అంటే ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అతను చూపించి కత్తి చూపించి అతను అతను వెనక వెళ్ళి అతను పొడి చేయడం, అది బాలీవుడ్ సినిమా అంటారు. కేరళ సినిమా వచ్చేసింది అనుకోండి, కత్తి చూపించి వాడిని చూపించి మర్డర్ చూపించేస్తారు. అంత ప్రిసైజ్గా ఉంటుంది అని చెప్తారు బాలీవుడ్ వాళ్ళు. అంత షార్ప్గా చెప్తారా మీరు అని చెప్తారు. సో ఇప్పుడు ఆ ల్యాగ్ని వాళ్ళు కూడా ఇష్టపడట్లేరు. అయితే ఓవరాల్గా మన సినిమా ఎందుకు పోతుందంటేనా, అప్పట్లో నదీం శ్రావణ్, అను మాలిక్ అయినా వివిధమైన రకరకాలు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్ దగ్గర నుంచి పాట అనేది ప్రధానమైన భూమిక పోషించేదన్న. వాళ్ళు రాంగ ఏం చేశారంటే, వాళ్ళకి షూటింగ్ చేస్తే ఫారెన్లో ఏమన్నా డబ్బులు వచ్చేటివేమో, మరి ఏదేదో ఉండేదేమో, ప్రతి కథని ఇక్కడి నుంచి ఫారెన్ తీసుకుపోయేటోళ్ళు. కథ గ్యారంటీ అమెరికాలోనే స్టార్ట్ అయ్యేది వాళ్ళది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అమెరికా పోతారు, వేరే కంట్రీ పోతారు. అట్లా పోయి ఆ కథలు వాళ్ళకి లైఫ్కి అవే అయిపోయినాయి అని నా భావన. పాటలన్నీ వేరే అయిపోయినాయి. శబ్దం ఓన్లీ సౌండ్ వినిపోవడం, లిరిక్ పోవడం క్రమక్రమంగా పోయింది. మన సౌత్లో ఏమైందంటే మ్యూజిక్ డైరెక్టర్ల వల్లనే ఈ సినిమాలు హిట్ అవుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్ప సినిమాకి ప్రధానమైన ఆయుధం ఆయన, ఖచ్చితంగా.
ఇప్పుడు కథ లేదు అని చాలామంది మిత్రులు చెప్తున్నారు. పార్ట్ 2లోనా? ఎప్పుడైనా ఏదైనా దాన్ని ఏం చేసారు వాళ్ళు చాలా అందంగా ఒక రీజనల్ ఫిలిం లాగా ఒక చిత్తూరు యాసను పెట్టేసారు. ఏడ్మే అని అనేది అది కొత్తగా అనిపించింది. బాగా చేస్తున్నాను. ఇప్పుడు మేము చేసినాము పూరి గారితో స్మార్ట్ శంకర్. అది రామ్ గారు అప్పటిదాకా చేసిన యాక్టింగ్కి తెలంగాణ మాట్లాడేటప్పటికి ఆయన బాడీ లాంగ్వేజ్ స్టైల్ ఎవ్రీథింగ్ మారిపోయింది కదా. సో ఒక కొత్తగా భాషని ఇంక్లూడ్ అట్లా చేసేసారు. అక్కడ కూడా కొన్ని బీహారీ అట్లాంటి కైండ్ ఆఫ్ కొన్ని వచ్చాయి సినిమాలు. కానీ ఏమైపోయిందంటే పాటలు పోయినాయి. పాటలు ఉంటేనే సినిమాలు మనది తెలుగు అంటే నాట్యశాస్త్రం ప్రకారం మనం ఆట పాట మాట అన్నీ ఉండాలి భరతముని చెప్పిన ప్రకారం. సో అవన్నీ ఉంటేనే మనం ఖచ్చితంగా సినిమాని ఫుల్ మీల్స్గా ఫీల్ అవుతాం. బాలీవుడ్ అది కోల్పోయిందేమో మెల్లమెల్లగా. మ్యూజిక్ డైరెక్టర్లు లేరు చూడండి చూస్తే. అప్పుడు ఆషికి, సాజన్ ఇట్లాంటి సినిమాలు మేము మా చిన్నప్పుడు ఇనుకుంటా పెరిగినాం. డీడీఎల్ తర్వాత అసలు ఇప్పుడు పఠాన్ సినిమాలో పాటలు చెప్పండి ఒక 4 పాడమంటే ఎవరు పాడరు. మన పుష్ప పాట పాడుతున్నారు. సామి సామి అన్నారు మొన్నటి దాకా. సో మన పాటలే మెయిన్గా. అంటే తెలుగు సినిమా, ప్రధానంగా తెలుగు సినిమా మనకు బాహుబలి 1, 2 ప్రపంచవ్యాప్తంగా పోయింది. ఆ తర్వాత ఈ ప్రభాస్ సినిమాలు 1, 2 సినిమాలు వరల్డ్ వైడ్ ఏం రాలేదు అవి తీసిర్రు అంతే. వెనకకు రాలే పతంగులు అటే పోయినాయి. సాహో ఓహో అని అటే పోయినాయి. ఎందుకంటే మనది కానిది సంఘర్షణ ఏదైనా ఉంటే మనకు కనెక్ట్ కాదన్న. ఇప్పుడు పుష్పలో ఎందుకు అంతగానో కనెక్ట్ అయింది జనానికి? ఏమిటి రీజన్? కానీ తొక్కిసలాట అయ్యి అంత క్రిక్కిరిచిపోయి ప్రాణాలు ఎక్కడికి రావడం ఏమిటి? ఏంది ఇంత మ్యాజిక్? అదే మామూలు రివ్యూస్ రాస్తారు. ఎక్సెప్ట్ అల్లు అర్జున్ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ ఫిలిం అంటున్నారు. సో అల్లు అర్జున్ మ్యానియా నడుస్తుంది అంతే. ఇక అది అల్లు అర్జున్ హీరోయిన్ అంత పుష్ప 1 ప్రభావం దీని మీద ఉంది అంతే. అంత తప్ప ఇంకేం లేదు. కేరళలో బాగా అల్లు అర్జున్ ఫాలో అయిందట. అది ఉంటుంది ఆయనకి ఎందుకు మరి అకార్డింగ్ టు బ్లెస్సింగ్ ఏమో ఆయనకి అక్కడ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అదే నాకు అర్థం. ఎందుకంటే పుష్ప తరహా సినిమా అక్కడ నుంచి రావట్లేదు. అక్కడ దృశ్యం వచ్చింది, తర్వాత మంజుమల్ బాయ్స్ నిన్న మన ఒక సినిమా వచ్చింది, ప్రేమలోని ఒక సినిమా కేరళ నుంచి వచ్చింది, మిడ్ నైట్ వైఫ్ అని అక్కడ నుంచి కేరళ నుంచి వచ్చింది డాక్యుమెంటరీ. కానీ బ్యూటిఫుల్ మెసేజ్ అక్కడ సినిమాల్లో. అంటే మానవ సంబంధాలు, సామాజిక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, ఇవన్నీ మొన్న రీసెంట్గా వచ్చిన ఒక సినిమా కేరళ నుంచి గురువాయూర్ టెంపుల్లో దేవాలయంలో అక్కడ అది చిన్న విషయాన్ని తీసుకొని ఏమాత్రం అశ్లీలం లేకుండా మంచి సందేశం ఇచ్చే సినిమాలు వస్తున్నాయి. బాగా ఆడుతున్నాయి కూడా అట్లాంటివి. ఇక్కడ మనం ఎందుకు ఇంత డబుల్ స్టీరియో సౌండ్లకు, డీజేలకు, చెవులు బలిపోయడం ఇంత ఎందుకు అని మళ్ళీ ఆ ప్రేక్షకులే ఇట్లాంటి హీరోను కోరడం వెనుక ఏమిటి అన్నది అంటే ఏందన్నా ఇప్పుడు సైకాలజీలో ఏముంటుందంటే మీకు ఏ కలర్ ఇష్టమా అంటే ఎల్లో అంటారు. మీ వార్డ్రోబ్ మొత్తంలో ఎల్లో కలరే ఉండదు. వేసుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అట్లా వాళ్ళకి ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్గా నమ్మేది మన కథాంశాలు, మన సంఘర్షణలు చెప్పాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అక్కడితే చెప్పిస్తున్నారు, అవే డిస్ట్రిబ్యూట్ అయితేనే అవే సినిమాలు చూస్తారు. సో ఇప్పుడు సడన్గా మనకు ఇక్కడ పండంది ఏదో కివీ ఫ్రూట్ అంటే మనం తింటాం కదా, అట్లా ఈ ఫ్రూట్ని వాళ్ళు తింటారు. ఇప్పుడు మన దగ్గర మామిడికాయలు, సీతాఫలకాయలు ఇవన్నీ తింటాం. కివి అసలు మనకు సంబంధం లేదు. ఎట తింటామో ఇది కివి అయిపోయింది వాళ్ళకి అంతే. అంత తప్ప ఇంకేం లేదు. సో వాళ్ళకి ఫర్ ఎ చేంజ్ ఆయన కనెక్ట్ అయ్యండి. ఇదే అని కాదు, కన్నడలో చిరంజీవి గారి సినిమాలు అప్పట్లో లీడ్ రోల్ చేసేటి ఆయన. కన్నడలో కన్నడ చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఆయన డ్యాన్సుల్ని ఫాలో అవుతాం మేము అని అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పటికి కూడా చెప్తారు. అంటే రాజ్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈయన ఉన్నదా, నడిచిందా చిరంజీవి? అంటే రాజ్ కుమార్ గారు అంటే ఎన్టీ రామారావు తరం కదా. చిరంజీవి గారు వచ్చేసరికి 80sలో, అంటే 80s నుంచి 90s వరకు 2000 వరకు అక్కడ తెలుగు వల్ల ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు అక్కడ చిరంజీవితో పాటు? చిరంజీవి గారే ఎక్కువ, చాలా బాగా. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమాలన్నీ పోతాయి. అంటే వాళ్ళు ప్రధానంగా ఏంటంటే మన సినిమాని ఒక సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు ఇక బిజినెస్ కూడా అట్లా ఉంది, దాన్ని తీసుకుపోయి అట్లా పెడతారు. వాళ్ళని మళ్ళీ వాళ్ళు కథ చిన్న చిన్న కథలు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అక్కడ ఒక కేజీఎఫ్ ఒకటి మళ్ళీ ఇట్లానే ఇక మసిబూసి మారేడుకాయ చేసే కార్యక్రమాలు అన్నీ అయినాయి. కానీ అదేంటంటే ఇక స్పాటకస్ అనే ఒక కథ ఉంటుంది కదన్నా, దానిలాగా ప్రజెంట్ చేశారు వాళ్ళు.
బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు మీరు గమనిస్తే అన్న సినిమాలలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎక్కువ ఎ- ఎక్కువ అంటే దాని పాత్ర ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టే ఎలివేషన్ ఎక్కువ అవుతుంది. జనరల్గా సౌండ్ తీసేసి చూడండి నార్మల్గా అనిపిస్తుంది మీకు. బ్యాక్గ్రౌండ్ స్కోరు అనుకున్న దానికంటే డిజేబుల్స్ ఎక్కువ పెంచి మరీ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనకు తెలుగులో 80స్లో వచ్చిన సినిమాలలో అది సంసారానికి సంబంధించినవి, నిరుద్యోగానికి సంబంధించినవి, లేకపోతే కనుక ఇప్పుడు మనం రేపటి పౌరులు కానీ, భారతనారి కానీ సినిమా, వందే మాతరం సినిమా కానీ, లేదా దాసనారాయణరావు తీసిన చాలా సినిమాలు, ఆ మధ్య సంసారం ఒక చదరంగం అని, కంటే కూతురునే కానీ నిన్నమని వచ్చిన సినిమాలు, ఎంత ఆ, ఏదో ఒక దగ్గర ప్రొడ్యూసర్కు డబ్బులే కావు, సమాజంలో ఉండే కష్టాలు ఇవాళ లేవా, కన్నీళ్ళు ఇవాళ ఉన్నాయి, మునుపటి కంటే ఇవాళ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి ఎందుకు వెండితెరపైకి రావడం లేదు? అంటే ఒక్కటే ఏంటంటే ఇవన్నీ కథలు టీవీలలో ఉండిపోయినాయి. ఆ టీవీలో చూస్తున్నారు, ఇవన్నీ చూస్తారు కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ద టీవీ థియేటర్కి వస్తే ఇంకేదో కావాలనుకుంటారు. అదొకటి ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు మన ఇండియా మనకి ఫ్రీడమ్ వచ్చినాక మనము మన ఇండియన్ సినిమాకి సపోర్ట్ చేసింది గవర్నమెంట్ అన్న. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇఫీ ఫెస్టివల్ అయినా, మనకి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయినా, ఎస్ఆర్ఎఫ్టి సజయిత్రి ఇన్స్టిట్యూట్ అయినా, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనం నేర్చుకోవాలి, మన వాళ్ళు నేర్చుకొని చేయగలగాలి. మన కథలు, మన కళారూపాలు, మన జీవన నేపథ్యాలు, మన సంఘర్షణలు, మన జీవితాలు పెడితే ఏమవుతుందంటే అది దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మీడియం కాబట్టి ఒక కాపీ 1000 కాపీలు చేసి మనం రకరకాల దేశాల్లో వెళ్తుంది. ఇప్పుడు యూట్యూబ్ లాంటి దగ్గర మనం ఇప్పుడు జర్మనీ ఎట్లుంటుంది అంటే ఎవరికి ఏమైనా హిట్లర్ తప్ప ఏం గుర్తురాదన్న. ఏం గుర్తొస్తుంది చెప్పండి? చార్మినార్ అక్కడ ఉన్నది అసలు ఒక ఒక కట్టడం కూడా గుర్తురాదు నాకైతే ఇంత చదివినా. ఎప్పుడు దాన్ని ఇట్లానే గుర్తొస్తుంది, హిట్లరే వస్తాడు అంటే మీడియా అది ఒక్కటే అయింది. సో మనం జర్మనీ పోవాలనే కోరిక రాదు. ఏంది ఏం భూతం పడితే హిట్లర్ లేడు కదా అన్నట్టు ఉంటుంది. మన భారతదేశానికి రావాలంటే మన సినిమా, ఇప్పుడు మన ప్రదేశాలు, మన లైఫ్ అదంతా చూపిస్తే టూరిస్ట్ వస్తాడు కదన్న. దాని నుంచి టూరిస్ట్ వస్తే రెవెన్యూ వస్తుంది కదా మనకు. దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు నేను తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినాను. తెలంగాణలో మీరు చెప్పిన కేరళ కథలన్నీ ఉంటాయి. ప్రతి ప్రాంతంలో కథలు ఉంటాయి, కానీ ఆ సంఘర్షణ, ఆ మట్టి కథలు, ఇప్పుడు అవన్నీ చెప్తే చాలా అద్భుతంగా వస్తాయి. వాటికి సపోర్ట్ చేయాలంటే మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, పుష్ప లాంటి సినిమా వచ్చినప్పుడు మీ డబ్బులు తీసుకుపోయి బజార్లో ఎందుకు బారేసుకోవాలనుకుంటారు? ఎందుకు ఏముందిలే. అల్లు అర్జున్ డేట్స్ ఇస్తారంటే మీకు ఇయ్యడు, నేను సినిమా చేయాలంటే ఇదే చేస్తా అంట. ఇట్లాంటి వాటికి మీరు కొంత పెడతారు, కొంత గవర్నమెంట్ ఇస్తుందంటే ఖచ్చితంగా మీరు కూడా పెడతారు. అట్లాంటి కథలు వస్తాయన్న. ఇప్పుడు సంవత్సరానికి ఒక్క కథ అయినా వస్తుంది, మంచి కథ. అట్లా చేస్తే అంటే మనకి ఇప్పుడు ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉంది మన గవర్నమెంట్కి. అందులో ఒక 50 కోట్లు పెట్టినా మస్తు సినిమాలు అవుతాయి. కానీ ఇక్కడ తమిళనాడు నుంచి కూడా, తమిళ్లో కూడా ఈ మధ్య మంచి సినిమాలు వచ్చినాయి. కార్తీ సినిమాలు వచ్చిన సినిమాలు, రీసెంట్గా అరవింద్ స్వామి కార్తీ సినిమా ఒకటి వచ్చింది కదా, ఆ పేరు అంత పెద్ద హీరోలు అది ఒప్పుకుంటే ఓకే. మన దగ్గర సింపుల్ కదా, దాంట్లో ఏం గ్రీన్ మ్యాట్ లేవు, సెట్టింగ్స్ లేవు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు, అవును, భోజనం చేస్తారు, మాట్లాడుకుంటారు, సింపుల్. ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా సినిమా చూసి బయటికి రావచ్చు. అట్లాంటివి అంటే ఆ ప్రయోగం అనేది మన దగ్గర అంటే మనం ఎక్కడ అయిపోయినామంటేనా, మనం ఎప్పుడో ఆకుషాటు పిందల్ని తడిపినాం. ఇక అప్పుడు అట్లా చూసినాక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల రేంజ్ నుంచి మొత్తం అందరూ తడిసిపోయి ఉన్నారు. ఓన్లీ వస్తే అట్లాంటి సినిమా వస్తేనే పైసలు వస్తాయి, పైసలు సంపాదించుకోవడానికి. సినిమా అనేది ఇప్పుడు అత్యవసరం కాదన్న జీవితంలో, కానీ నిత్యావసరమే. సినిమా కూడా నిత్యావసరమే కానీ అత్యవసరం కాదు. సినిమా లేదు. సో వై షుడ్ ఐ మేక్ అంటాడు ప్రొడ్యూసర్. ఇందులో ఏముంది, ఇందులో ఈ కాన్ఫ్లిక్ట్ ఏంది? సడన్గా సార్ ఉండి లేని కథని ఒక కొత్తది ఏదో అది కల్పితమైన, ఇప్పుడు ఫర్ సపోజ్ జనగణమన సినిమా వచ్చింది కేరళ, మనదేంటిది దిశ ఇష్యూనే. దాన్ని వాళ్ళు వక్రీకరించి విచిత్రంగా ఆలోచించి గవర్నమెంట్ నుంచి, అఫీషియల్స్ నుంచి గ్యాంబ్లింగ్ అయ్యి చంపేసి ఏమేమో చేసేసారు వాళ్ళు. సో ఆ సినిమా హిట్ చేయడానికి రకరకాలుగా. సో లేని కథల్ని కల్పించి రకరకాలుగా రాస్తే తప్ప కాని పని అని. తెలుగులో మనకు శేఖర్ కమ్ముల తీసిన సినిమాలు, ఆనంద్ తీసుకున్నా సరే, లేదా గోదావరి సినిమా తీసుకున్నా, హ్యాపీ డేస్ అయినా సరే,
చాలా అంటే మన జీవితం నుంచి తీసుకున్నాయి కదా. ఆ తరహా దర్శకులు ఇప్పుడు మొన్న ఏదో ఉప్పెన సినిమా కూడా సోనా పిచ్చిబాబు ఉప్పెన సినిమా రంగస్థలం ఆల్సో అక్కడక్కడ సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు. ఇప్పుడు నేను మొన్న చూసిన పోయిన వారం 27 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి. అవును. వాళ్ళు ఒక వారంలో 27 సినిమాలు రిలీజ్ అయినాయి. లెక్కేసాను నేను. ఇదేమంటారు బాబు 27 సినిమా ప్రేక్షకులు దాంట్లో ఆ సినిమా చూసి బయటకు వచ్చిన రివ్యూలు చదివిన నేను. బహుశా చూసిన తర్వాత థియేటర్కి వెళ్ళి బయటకు వస్తే ఇంటర్వెల్ తర్వాత ముందు గుర్తుండదు, ఇంటర్వెల్ అయిపోయినా సినిమా గుర్తున్నది మొత్తం. అదే అన్న, ఇప్పుడు మనకున్న వారాలన్నీ ప్రతి శుక్రవారంకి సినిమా రిలీజ్ కావాలి. ఇప్పుడు పుష్ప వస్తుందంటే దాన్ని చుట్టుపక్కల ఇప్పుడు ఏనుగు వచ్చినాక చిన్న కూనలు ఏవి ఉండవు అన్నట్టుగా ఇటు ఇటు 5 వారాలు అటు 5 వారాలు ఎవరు రారు. సో అప్పుడు చిన్న సినిమా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలన్న వాళ్ళకి కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ దాంట్లోనే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి. దానికి పోస్టర్లు వేసుకోవాలి, మళ్ళీ జనాల్ని రాబట్టుకోవాలి. ఓటీటీకి సెల్ అయితే కొంచెం డబ్బులు వస్తాయి అనుకుంటారు. అట్లీస్ట్ రిలీజ్ అయిన సినిమా తీసినా అని అనుకుంటారు. అట్లా రిలీజ్ చేసుకుంటారు పాపం వాళ్ళు అన్ని సినిమాలు. తెలుగులో కథాంశం తగ్గి హీరోయిజం పెరిగిన కారణంగానే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది తెలుగు సినిమాలో. తెలుగు సినిమాలో ప్రాబ్లం ఏం లేదన్న. తెలుగు సినిమాలు తీస్తూనే ఉంటారు, పైసలు సంపాదించుకొని చేసుకుంటూనే ఉంటారు. మనకు కథలు కావాల్సిన సినిమాలు కావాలంటే ప్రొడ్యూసర్లు రారు. నువ్వు కథ ఎందుకయ్యా, కథలు పడితే చాలు అంటారు. కథ అవసరం లేదు, లైన్ ఉంటే చాలు వాళ్ళు. దానికి ఒక హీరో కావాలి. సార్ నా దగ్గర హీరో ఉన్నాడు, హీరోకి ఆయన ఇంతవరకు చేయని ఒక పాత్ర ఏదో చూపించాలి. ఆయనకి 70 సీన్లలో మొత్తం ఆయనే ఉండాలి, అన్నీ ఆయనే చేయాలి. రజనీకాంత్ గారైనా, ఈ అల్లు అర్జున్ గారైనా, చిరంజీవి అయినా, మహేష్ బాబు అయినా హీరో సెంట్రికే చేయాలి. ఈవెన్ ఇంగ్లీష్ సినిమా తీసుకున్నా గంతే, తప్పదు హీరో ఉండాలి కాబట్టి అది అట్లేం ఉండదు అన్న. అంతకుముందు సినిమాలు వేరే, ఇప్పుడు రకరకాలు అయితే. ఇప్పుడు దృశ్యం సినిమా చెప్పారు మీరు. దృశ్యం సినిమా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే అన్ని భాషల్లో వేసి చూసుకుంటా. ఒకటే సీన్, ఒక 4 సీన్లు అంటే మీకు యూట్యూబ్లో కొడితే వస్తాయి దృశ్యం హిందీ సీన్స్ అని. ఒక్కొక్క దగ్గర ప్రజెంట్ చేసే విధానం ఒకటి ఉంటుంది. కమల్ హాసన్ గారిని కిందేసి తొక్కి కొడతారు వాళ్ళు. మోహన్ లాల్ గారు విపరీతంగా ఒక బ్లడ్ ఇట్లా పడిపోద్ది. వెంకటేష్ గారు ఇక్కడ విధానం వేరు. ఎందుకంటే మన హీరోని మనం ఫస్ట్ నుంచి ఒకలాగా చూసుకొని ఉంటాం. కొడితే తట్టుకోలేము మనం, తెలియదుగా అట్లా వేరు ఉన్నాయి ఒక్కొక్క భాషలో. చూడండి ఒకటే సీన్ నేను ఖాళీగా ఉన్నప్పుడు అయ్యే చూస్తా. ఇప్పుడు ఖుషి సినిమా ఉంది, ఓకే, ఇప్పుడు అన్ని భాషల్లో ఏమేమి చేసారు. ఆ బొడ్డు సీన్ ఒకటి ఏదో ఉంది, లేకపోతే ఈ ఫైట్ సీన్ ఏదో వేరుగా ఉంటాయి ప్రజెంటేషన్స్ ఒక్కొక్కటి. అంటే అక్కడ వాళ్ళు ఇంత న్యాచురల్గా ప్రజెంట్ చేసిండ్రు. హీరోని అట్లా కొట్టినా కానీ ఓకే చేస్తారు. మన దగ్గర కుదరదు, మనం అట్లా అనడానికి లేదు. కొన్ని సినిమాల్లో అయితే నేను విన్నాను, హీరో ఫ్రెండ్స్ కూడా అతని పేరుతోటే పిలుస్తారు. మామూలుగా అయితే అరే రకరకాలు మాట్లాడతాం కదా, అట్లేమి ఉండదు. ఆ డిఫరెన్స్ లైఫ్లో ఎట్లయితే డిఫరెన్స్ ఉంటుందో మళ్ళీ అక్కడ పోయినా అదే డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని చెరిపేస్తే బాగవుతాయి అన్న. మీరు దీని మీద పిహెచ్డి చేస్తుంటారు కాబట్టి హిందీ ప్రేక్షకుడు, తెలుగు ప్రేక్షకుడు, కన్నడ, మలయాళం, తమిళ్, ఒరిస్సా ఎట్లా ఉంటుంది? ఒరియా వాళ్ళది ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ రెమ్యునరేషన్లే 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అట్లే ఉన్నాయండి. స్టార్ హీరోది అంతే, ఎక్కువ లేవు. మన దగ్గర 20 కోట్లు 30 కోట్లు అట్లా లక్షలు అంతే, లక్షలే. కానీ వాళ్ళు అట్లా కూడా వాళ్ళ పాపం అట్లా వచ్చి దాని తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినరు కొంతమంది, వాళ్ళ వైఫ్లు అట్లా అట్లా ఉన్నాయి కొన్ని పాత్రలు. అంటే కానీ వాళ్ళైనా కానీ మళ్ళీ మన సినిమాలో చూస్తారు, వాళ్ళకి దొరకట్లేదు కదా. వాళ్ళ దగ్గర ఒరియా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి సినిమాకి. ఒరియా ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు వచ్చినప్పటి నుంచి అది ఏంది చాలా కష్టకాలం నుంచి బయటికి తెచ్చిండు అనే ప్రభుత్వం కదా. అది చాలా కష్టాల నుంచి, చాలా ఆకలి చావుల నుంచి బయటికి తెచ్చిండు అనే దగ్గర నుంచి ఇక అది అట్లే కొనసాగుతుంది. అది ఒరియా సినిమాకి సీరియళ్ళు ఉన్నాయి, మళ్ళీ నడుస్తున్నాయి. ఇప్పుడు సైరాట్ అని మరాఠీ సినిమా ఉంది, అది 100 కోట్లు వచ్చింది కదా. అది మన హైదరాబాద్లోనే షూట్ చేసారు. అదంతా హైదరాబాద్కి వస్తారు వాళ్ళు కథ పరంగా. సో అట్లాంటి సినిమాలకు మరి డబ్బులు వచ్చింది. సాధారణమైన కథ ఇది. భోజ్పూరి ఎట్లా ఉంది సినిమా? భోజ్పూరి వాళ్ళది ఇప్పుడు భోజ్పూరి మన పుష్ప సినిమా భోజ్పూరి సినిమానే. అట్లనే ఊ అంటే పాట, ఆ అంటే ఫైట్, అది. సో అందుకే వాళ్ళకి ఎక్కుతుంది అది.
భోజ్పురి వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్కడైనా పాట రావచ్చు, ఏమైనా జరగవచ్చు, ఫైట్లు ఉండొచ్చు, ఇవన్నీ జరుగుతాయి. సో మనం అంటే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే దిల్ చాహతా హై లాంటి సినిమా వచ్చినప్పుడు పాష్ ఆడియన్స్, ఆ మ్యూజిక్ అదంతా ఆ కైండ్ ఆఫ్. సో అది అట్లానే వెళ్ళిపోతుంది హిందీలో. ఒక్కసారి దబంగ్ తీసేసిండు ఆయన. దబంగ్ వచ్చేసరికి ఎందుకంటే అన్నీ మన సౌత్ సినిమాలన్నీ డబ్ అయ్యాక నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి అనేది వాళ్ళు గమనించి దబంగ్ సినిమాని మన సౌత్ కైండ్ ఆఫ్ మాస్ గ్యాంగులు, ఈ పాటలు ఫుల్ ఆఫ్ పీపుల్, రౌడీలు, డ్యాన్సులు ఇవన్నీ ఎట్టుంటే అవి తీసేసి అని తీసి అదే దబంగ్ని మనం కొనుక్కొని మళ్ళీ మన తెలుగు సినిమా తీసినాం. ఈ అటు పోతే అది ఇటు పోతుంది. అయితే వ్యాపారులు కదా, ఇప్పుడు మన మనసంతా నువ్వే అప్పట్లో హిందీ సినిమాలో ఉన్న సంఘర్షణే. దాన్ని ఈయన చేస్తే ఈ మనసంతా నువ్వు కొనుక్కొని వాళ్ళు చేసేటు అట్లే ఇక అంతే. ఇక అది మన అంటే ఒక కథ అవసరం లేదనుకుంటారు కానీ కథ లేకుంటే సినిమా నడవదు. ఎందుకంటే మన దగ్గర చాలా ప్రతిభ గల వారు ఉన్నారు, రైటింగ్స్ వాళ్ళు ఉన్నారు కదా. నేను మళ్ళీ ఇక్కడికి సౌత్ ఇండియన్ సినిమా ఒకప్పుడు మనకు దాసరి లేకపోతే కనుక కె విశ్వనాథ్ లాంటి వాళ్ళు కథల ఎంపిక నుంచి మొదలుకుంటే చాలా విషయాల జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాకు ఒక సామాజిక బాధ్యత ఉంది అనే భావన ఉండేది వారి లోపల. అవును, అంటే వాళ్ళు కూడా తీసిరన్న అట్లాంటి. ఇప్పుడు దాసరి గారు నాటక రంగం నుంచి వచ్చారు కాబట్టి చిన్న సంఘర్షణ తీసుకుని ఒక ఫ్యామిలీ కథ తీసి అవసరమైతే ఆయనే యాక్ట్ చేస్తాడు. అది హిమ్సెల్ఫ్ ద స్టార్ యాక్ట్ చేసి చేస్తారు. ఇప్పుడు మన విశ్వనాథ్ గారు కూడా మంచి కథలు చేస్తున్నారు, మంచి సంఘర్షణ. కానీ బీయింగ్ ఏ రీసెర్చ్ స్కాలర్ నాకేమనిపిస్తుంది అంటే అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలో అందరు తెలుగు వాళ్ళు ఉంటారు. పని మనిషి కూడా తెలుగు వాళ్ళోడే, రౌడీ విలన్ వెరీ ఇంటెలిజెంట్. అసలు సాయంత్రం ఆ లైట్ హౌస్ దగ్గర మొదటి లైట్ వెలిగే టైంకి దీన్ని చంపేస్తా అని చెప్తే జల్సా జూలై సినిమాలో ఈయన కనిపెడతాడు. నువ్వు ఎట్ట తెలుసుకున్నావురా అంటే వైజాగ్లో మొదటి లైట్ వెలిగే టైము అంటే లైట్ హౌసే కదా. అసలు అంత తెలివి ఉంటే ఆయన విలన్ ఎందుకు అవుతాడు? ఆయన ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఇంత తెలివి అయితే ఈయన ఎందుకు ఇట్లా తిరుగుతున్నాడు అనిపిస్తుంది. అట్లా విశ్వనాథ్ గారి సినిమాలో కూడా ఇప్పుడు స్వయం కృషి సినిమా చెప్పులు కుట్టేట ఆయన లైఫ్ అంత క్లాస్గా డబ్బులు వచ్చినాక ఉంటుందేమో కానీ జీవన నేపథ్యంలో నార్మల్గా ఉంటాయి కదా మాట్లాడుకోవడం. అంటే ఇప్పుడు నేను దేవుడిని నమ్మను అని ఒక అనుకోండి, నేను సినిమా తీస్తే హీరో దేవుడిని నమ్మకుండా ఉండొద్దన్న. ఎందుకంటే వాడి పాత్ర పరంగా దేవుడిని నమ్మటమో లేకపోతే ఏదో చేయడం ఏదో చేయాలి. స్వయం కృషిలో చెప్పులు కుట్టేటాయని ఒకసారి మటన్ షాప్ కూడా పోడు. మామూలుగా మన జీవితాన్ని చూపించాలి కదన్న. ఇప్పుడు ఎందుకు కేరళ సినిమా బాగుంది అంటారు మీరు? ఎందుకంటే వాడి లైఫ్ ఏంది, ఫస్ట్ సీన్ విల్ హ్యాపెన్ ఇన్ హోమ్ అండ్ హీ విల్ మీట్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఆఫ్టర్ దట్ సొసైటీ. ఇంతే కదన్నా, 3 డైమెన్షన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా, సోషల్, సైకలాజికల్, ఫిజికల్ ఒక క్యారెక్టర్కి. సో స్వయం కృషి క్యారెక్టర్ తీసుకుంటే కనీసం ఒక మాట అన్నా రావాలి. సో మీరు చేయనప్పుడు మీరు హెజిటేట్ చేసి ఆ సీన్సే పెట్టకుంటే అంటే నార్మల్గా ఒక జీవితంలో ఏం జరుగుతుంది, ఒక ఇష్యూ, సోషల్ ఇష్యూను పట్టుకున్నట్లు కనబడినా ఈవెన్ తో సూత్రధారులైన సినిమాలో కూడా, ఇటు నేను 90s సినిమాలో కూడా అదే వాళ్ళు కూడా వాళ్ళు బ్రాహ్మిన్స్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ప్రతిసారి. నీట్నెస్ ఈజ్ వెరీ డిఫరెంట్ అన్న, అది వేరు. నీట్నెస్ చూపించండి లైఫ్కి, కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చేంజ్ చేస్తారు. వాళ్ళు తినడం ఏంది, ఆచార వ్యవహారాలు ఏంది, మాట తీరేంది, గమనించాల్సిన కూర్చోవడం ఏంది. ఓ చీర పైకి కట్టుకోగానే ఇక ఆమె మాస్ కాదు కదా, పారా హుషార్ అని పాట పాడినంత మాత్రం కాదు. అంటే బాగా చేసారు, గ్రేట్, వాళ్ళు గొప్ప వ్యక్తులే. కానీ మనం కేరళ సినిమా అనుకున్నప్పుడు ఆ జీవిత దగ్గర ఉండాలి, జీవితానికి దగ్గరగా ఉండే సంఘర్షణ సంగతులు ఉంటే చాలా బాగుండేది. తెలుగులో నాకు సూరిగాడు అనే సినిమా 90s వచ్చిన సినిమా. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఆ పత్రికలో ఆ తరహా వార్తలు చదివిన రోజులు కొడుకును పట్టించుకొని తల్లిదండ్రులు వదిలేసిపోతున్న వాళ్ళు ఎంత సంఘర్షణ ఉంది జీవితంలో. మనం ఎవరెవరినో ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వాడిని తిట్టాలి వీడిని తిట్టాలి అంటారు తప్ప వాళ్ళుగా ప్రశ్నించుకోవడం సమాజంలో ఎందుకు ఉండట్లేదు ఏమో. మరి అందరు మీరు నేను ఎవరైనా సరే అంటే సినిమాలో అది ఎందుకు, సినిమాలో సీన్ అట్లాంటి కథ ఉండాలంటారు. అదే అట్లాంటి కథ ఉంటే మీరు ప్రొడ్యూస్ చేయరు కదా, నాకు నేను తీసుకొస్తే
If you are a producer, you have a production house. For suppose our Mike TV is a production house. If I'm coming with that content, so nobody will going to ఇన్వెస్ట్ దట్ అన్న. ఎందుకంటే వాళ్ళ పైసలు ఎవరికైనా కష్టపడి సంపాదించుకున్నాయి కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు చాలామంది డబ్బులు పోగొట్టుకొని కష్టాలు అనుభవిస్తుంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు మెంబర్ని చూడండి అన్న, ఓన్లీ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది 3 లక్షలు 4 లక్షలది ఫ్యామిలీకి. ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వచ్చేటోళ్ళే చాలామంది డబ్బులు కట్టేటోళ్ళే ఉంటారు. వాళ్ళు మళ్ళీ సినిమా తీయరు, ఒక సినిమా తీసి ఆరిపోయి ఉంటారు వాళ్ళు. అప్పుడు అనుకున్నాం అబ్బా 2 కోట్లు ఉండే పోయినాయి, అది అనుకున్నాం ఇది అనుకున్నాం. మీరు అట్లాంటప్పుడు అట్లాంటి కథలు ఎవరు తెస్తారు? గవర్నమెంట్ వాళ్ళకి నిలబడాలన్న. మన భారతీయ సినిమాకి నిలబడ్డది. అట్లనే గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తే, ఒక 50 లక్షలు ఇస్తే, ఓ 50 లక్షలు పెట్టి మీరు నాకు ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు ఓటీటీకి వస్తుంది. సినిమా బాగా తీస్తారా బాగా చేయరా అన్నది అది సెకండరీగా, ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మన రోడ్ మీదే ఉంటుందన్న, రూల్స్ మనం పాటిస్తామా లేదా పక్క పెడితే, ఈ 2 వీలర్ రోడ్లు అంతా ఇట్లా పోవాలి, కార్లలో ఇటు పోవాలి, మధ్యలో వస్తే ఇది గుద్దుకుంటుంది, అటు పోరాదా అని మాట్లాడతాం. అంటే ఈ చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి ఇన్ని థియేటర్లు ఇన్ని షోలు ఇవ్వాలి, ఇన్ని డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆదుకోవాలి. ఈ ఓటీటీలలో కూడా మనం పెట్టలేమా అన్న. నేను ఎయిర్టెల్ ఇవన్నీ మన దగ్గర డెవలప్ అవుతుంటాయి, నేను చూసేది. అరే వేసేదేమో బిఎస్ఎన్ఎల్ టవర్కి ఎయిర్టెల్ వాళ్ళు పెట్టుకునేది. వీళ్ళ టారిఫ్లు ఎక్కువ ఉంటే బిఎస్ఎన్ఎల్ టారిఫ్ తక్కువ ఉండేది, అయినా కానీ ఎయిర్టెల్లే వాడాల్సి వచ్చేది. ఎందుకంటే దీని సిగ్నల్ రాదనేది. ఎందుకు రాదంటే అంతే అనేటోళ్ళు. అట్లనే థియేటర్లు కూడా మీరు కొంచెం పెట్టండి, ఒక 2 షోలు అయినా పెట్టండి, సరే థియేటర్కి రారు జనాలు అనుకోండి. ఓటీటీలో కూడా మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఇన్ని సినిమాలు కొన్నప్పుడు మీరు ఇది చేయండి అని మీరు పెట్టండి. గవర్నమెంట్ చెప్తే ఏదైనా అవుతుందన్న. ఇప్పుడు ఒక నేరస్తుడు తప్పించుకొని పోతుంటే భారతదేశంలో మనం ఎన్ని పోలీస్ స్టేషన్లకి చెప్పొచ్చు గవర్నమెంట్, ఇటు వచ్చిందా చెక్ పోస్ట్, అక్కడ పట్టుకోండి ఇక్కడ పట్టుకోండి. ఇన్ ద సేమ్ వే ఒక సినిమాని బతికించాలంటే వీళ్ళు ఒక చిన్న రూల్ పెడితే అది అయిపోతుంది ఖచ్చితంగా. కమర్షియల్ మనకు ట్యాక్స్ కడుతురు కానీ ఇప్పుడు మన తెలంగాణ సినిమా లేదు. ఒక్కొక్క సినిమా టికెట్ జరిగింది 500, 600, 1000, 1200, ఎందుకు అంత అంటే ఇప్పుడు నేను అంత పెట్టి తీసిన నాకు అన్ని డబ్బులు రావాలంటే నాకు రాదు అని మనకు లా ప్రకారంగా మనం ఏదో రాస్తే గవర్నమెంట్ కన్సర్న్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు రాంగోపురమ్మ గారు అంటారు కదా, సుబ్బారావు గారి హోటల్లో ఇడ్లీలు బాగాలేనప్పుడు సుబ్బారావు హోటల్కి నువ్వు పోవద్దు, నీకెందుకు అంత నొప్పి అంటుండే ఆయన. మనం ఏం చేయలేము, అది కూడా కరెక్టే. ఇప్పుడు నువ్వు ఇట్లా బట్టలు వేసుకోవద్దు అని చెప్తే నువ్వు స్త్రీలను కించపరుస్తున్నావు అన్నట్టు. మరి బట్టలు అట్లా వేసుకుంటే నువ్వు చూడకు. ఇప్పుడు కోర్టులోనే ఒకటి వచ్చింది, నువ్వు బట్టలు తీక్షణంగా చూడొద్దు అమ్మాయిని అట్లా అని కేసేస్తారని. ఇప్పుడు తప్పేవరదన్నా ఎవరిది లేదు ఇక్కడ. సో అందరం అట్లా వెళ్ళిపోవాలి కదా, ఇది కూడా అంతే. సినిమా అంటే తెలుగు సినిమా ఇట్లా ఉంటుందని మనం అనుకోలేదు. బహుశా రేపు అయినా సరే జీవితానికి దగ్గరికి వస్తుందా? జీవితానికి దగ్గర అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అల్లు అర్జున్ గారు డేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు నాకు, ఇక మేము అయ్యే పెట్టుకొని పీపుల్ అట్లా అయ్యే ఛాన్స్ వస్తే తప్ప రాదిగా, అట్లుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఇట్లాంటి క్యారెక్టర్ని తయారు చేసుకోవచ్చు, ఈ వాయిస్ని తయారు చేయొచ్చు, మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. కొంచెం పే చేసి సరిపోద్ది, మనం ఓపిక కూర్చుంటే అవుతుంది. ఇంక ఇది చూసేటోళ్ళు కూడా అవుతారు, స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లయితే ఇంట్లో పని మనుషుల బదులు ఒక రోబోని పెట్టుకుంటారన్నారో ఇది కూడా వస్తుంది, రాంగ వస్తుంది అన్న, ఇక అంతే ఎలిమెల్లి కానీ చూద్దాం ఎట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాస్తవానికి భారతీయ సినిమాలోనే 1920లు 30ల్లో ఉన్న ఆనాడున్న సమాజం వేరు, ఆ తర్వాత మారుతూ రావటం, 70ల్లో 80ల్లో భారతదేశం ఎదుగుతూ ఉన్నది, ఆర్థిక వ్యవస్థ సమాజం ఎదుగుతున్న దశ. 95, 94ల తర్వాత భారతదేశ ప్రజల ఆలోచనలో, ప్రభుత్వ విధానాలలో చాలా మార్పులు వచ్చినాయి. 2000 సంవత్సరం నాటికి ఆ మార్పులు మరింత పెరిగినాయి, విస్తరించినాయి, బలపడినాయి. సినిమా కూడా పెరిగింది, కానీ మన దక్షిణ భారతదేశంలోనే సామాజిక సంఘర్షణను, మానవ సంబంధాలను, చిన్న విషయాలను పట్టుకొని సినిమాలు తీస్తూ ప్రజలను ఎంతో కొంత ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే పెద్ద మాస్ మీడియా సినిమా అనేది. ఇది వ్యాపారం ఎంత ఉన్నప్పటికీ కూడా మొత్తమే ప్రజలు ఉన్నారు చూస్తే సినిమా జీవితాన్ని ఉన్నట్టు చూస్తే దాన్ని అంత ఉండకపోవచ్చునుగా, కొంత దానికి హంగులు రంగులు అద్దినప్పటికీ కూడా జీవితం నుంచి జీవితానికి ఉంటేనే బాగుంటుంది అనేది భారతీయ సినిమా లేదా తెలుగు సినిమా ఇవాళ ఇట్లా ఎందుకుంది, ఏమిటి, రేపు ఏం జరగవచ్చనే అంశాలపైన వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.